ట్యాగ్ తెలుగు డివైన్ ప్రేక్షకులకు నమస్కారం. దీపావళి కేవలం ఒకరోజు పండుగ అనుకుంటున్నారా? కానే కాదు, ఇది 5 రోజుల వేడుక. దంతెరాస్తో మొదలయ్యి భగ్నీహస్త భోజనంతో ముగుస్తుంది. మరి ఈ 5 రోజులు కేవలం క్యాలెండర్లో తేదీలు కాదు, ప్రతిరోజుకి ఒక గొప్ప పురాణ కథ, ఒక గొప్ప చరిత్ర ఉంది. మరి కథ మూలాలు తెలుసుకుంటేనే పండుగకి అసలైన అర్థం. ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు శ్రీ వైదిక పురోహిత రత్న, వైదిక తపోనిధి, ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీనాథ్ స్వామి. నమస్తే శ్రీనాథ్ స్వామి. నమస్కారం అమ్మ. దీపావళి అసలు ఎప్పుడు జరుపుకుంటాము, ఎందుకు జరుపుకుంటాం? ఈ సంవత్సరం దీపావళి ఎప్పుడు వచ్చింది? దీపావళి మనము ముందుగానే చెప్పుకున్నాం కదమ్మా. ఏదైతే చీకటి నుంచి వెలుగులోకి వచ్చినటువంటిదే, వెలుగులోకి రావడాన్నే ఈ యొక్క దీపావళి ఉత్సవంగా చేసుకుంటాం. మనమందరము కూడా అపజయంపై విజయం నెగ్గింది అనే ఉద్దేశంతోనే ఈ యొక్క దీపావళి జరుపుకుంటాం. నరకాసురుని సంహారం తర్వాత ఈ యొక్క దీపావళి చేశారంటారు. కానీ అంతకంటే ముందే ఉంది. ఏంటంటే దీపావళి అనేది రాముల వారు తాను రావణాసురుని సంహరించి, తాను 14 సంవత్సరాలు వనవాసం చేసి రావణాసురుని సంహరించి తాను వచ్చేంత వరకు ఆ యొక్క రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా పరిపాలించడం ఏదైతే జరిగిందో ఆ పరిపాలన అనేది సరి అయిన రీతిగా జరగలేదు. అంటే ఆ పరిపాలన అనేది చేశారు, కానీ అక్కడ రాజు అనేవారు లేరు. కాబట్టి ఆయన రాగానే, రాముల వారు రాగానే ఆ యొక్క రాజ్యమంతా కూడా దీపాల కాంతులలో వెలుగుతూ ఆయనను రాజుగా, అక్కడ దీపాల కాంతులలో ఆయనను ఆహ్వానం పలికి రాజుగా ఆయనను చూసి అందరూ కూడా పండగ వాతావరణం అనేది ఏర్పడింది. శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఆయన ఆ యొక్క నరకాసురుడి సంహరణకై తనకు ఆ యొక్క నరకాసురుడిని సంహరించడానికై శక్తివంతులు అన్నీ ఉన్నా కానీ తాను కాకుండా సత్యభామతో ఆ యొక్క నరకాసురుడిని సంహరించడం జరుగుతుంది. అది ఏంటంటే, తన ముందుగా వరాహుడు అలాగే భూదేవిగా ఉన్నటువంటి సమయంలో వారి పుత్రుడుగా జన్మించిన వారు ఈ యొక్క నరకాసురుడు. ఆ నరకాసురుడిని సంహరించాలి అని అంటే ముఖ్యంగా తానేమంటుందంటే, ఏ అవతారంలో అయినా కానీ రాక్షస సంహారం అనేది విష్ణుమూర్తి చేతిలోనే ఉంటుంది. మరి ఆ యొక్క విష్ణుమూర్తి తన సంతానాన్ని తాను చంపకూడదనే ఉద్దేశంతో, అంటే అప్పుడు సత్యభామకి ఏమంటారంటే, నేను చెయ్యనులే, అది నీ చేతితోనే చేయిస్తానని చెప్పేసి ఆ స్వామివారు చెప్తారు. ఆ విధంగానే ఆ యొక్క త్రేతాయుగంలో ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యొక్క నరకాసురుని యుద్ధానికై వెళుతున్నప్పుడు సత్యభామను కూడా వెంట తీసుకుని వెళ్ళి ఆ యొక్క యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కొద్దిగా దెబ్బ తగిలి స్పృహ కోల్పోయినట్టుగా అయిన సమయంలో సత్యభామనే ముందుకు వచ్చి ఆ యొక్క నరకాసురుణ్ణి సంహరించడం జరుగుతుంది. ఆ యొక్క సంహారం తర్వాత వారు కూడా ఈ యొక్క వారి రాజ్యానికి వచ్చినప్పుడు ఇదే విధంగానే అంగులు ఆర్భాటాలతో దీపాల కాంతులలో ఈ యొక్క దీపావళిని ప్రారంభించాలని చెప్పొచ్చు. దీపావళి ఎన్ని రోజులు జరుపుకుంటారు? ఏ రోజు ఏం చేస్తారు? ముందుగా దీపావళి అంటే మనకు చీకటి నుండి వెలుగును నింపేటటువంటిదని చెప్పుకోవచ్చు. అలాగే విజయాన్ని చేకూరడానికి, అంటే అధర్మం మీద ధర్మం గెలిచినదని కూడా చెప్పుకోవచ్చు. దాన్నే దీపావళి ఉత్సవంగా మనం చేసుకుంటాం, పండుగగా చేసుకుంటాం. ముఖ్యంగా దీపావళి మనము ముఖ్యంగా చేసుకునేది అయితే పండగ రోజు ఒక్కరోజే అయినప్పటికీ, అంతకంటే ముందు 2 రోజులు, ఆ దీపావళి తర్వాత 2 రోజులు, 5 రోజులుగా ఘనంగా ఈ యొక్క వేడుకను చేసుకోవచ్చు. సో మొత్తం కలిపి దీపావళి 5 రోజుల పండుగ, 5 రోజులు పండుగగా చేసుకోవచ్చు. మొదటి రోజు ధనత్రయోదశిగా మొదలుకొని నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, తర్వాత బలిపాడ్యమి, ఆఖరిగా భగిని హస్త భోజనంగా ఈ 5 రోజులుగా మనము ఈ యొక్క దీపావళి పండుగను చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా మనకు ఒక ఆచార వ్యవహారాలతో కూడుకున్నటువంటి పండుగ అని చెప్పుకోవచ్చు. అందులోనే ఒక్కొక్క రోజు ప్రత్యేకంగా చేసుకోవచ్చు. మరి ధనత్రయోదశి పూజ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి?
మనకు ధనత్రయోదశి ఈసారి శనివారం రోజు వస్తుందమ్మా. శనివారం రోజు శని త్రయోదశి కూడా మనకు మధ్యాహ్న కాలం నుంచి ఉంటుంది. అలాగే ధనత్రయోదశి కూడా, ఇవి రెండు కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి ఆ రోజు విశేషంగా ఆ యొక్క లక్ష్మీమాతను పూజించుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధన ప్రారంభించుకోవడం అంటే ప్రతి ఒక్కరి ఇంట్లలో కొంతవరకు ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఆనవాయితీ ఉండదు. కానీ ఆనవాయితీ ఉన్నా లేకున్నా ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, అలాగే పాడ్యమి నుంచి మొదలుకొని కార్తీక మాసం అంతా కూడా సాయం సంధ్యావేళలో దీపారాధన చాలా ప్రత్యేకం. అలా దీపారాధన చేస్తే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా కొలువై ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో కూడా రోజు ప్రాతకాలము సాయంకాలం దీపారాధన ఎలా చేస్తామో అలాగే ఈ నరక చతుర్దశి, ధనత్రయోదశి నుంచి నరక చతుర్దశి, అమావాస్య, ఈ 3 రోజులు కూడా మనకు ప్రత్యేకంగా ప్రాతకాలము సాయంకాలము 2 పూటల కూడా దీపారాధన చేసుకోవచ్చు అని చెప్పచ్చు. అలాగే ఆ ధనత్రయోదశి రోజు ప్రత్యేకంగా కుబేరుడు అలాగే లక్ష్మీ కుబేరుల పూజా కార్యక్రమం కూడా చాలామంది నిర్వహిస్తారు. అలా చేసుకుంటే వారి ఇంట్లో లక్ష్మీదేవితో పాటు ఆ కుబేరుడు నివసించి వాళ్ళ ధన కనక వస్తు వాహనాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఆ రోజు ప్రత్యేకంగా ఆ యొక్క లక్ష్మీ కుబేరుడి పూజా కార్యక్రమం చేసుకుంటారని. మన తెలుగు వాళ్ళకంటే కూడా నార్త్ వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కువగా కుబేరుని ఆరాధన కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి ధనత్రయోదశి చాలా ప్రత్యేకంగా వారు పూజిస్తారని చెప్పుకోవచ్చు. మన దగ్గర అందరూ కూడా ఆ లక్ష్మీదేవిని దీపావళి రోజు పాటిస్తే పూజిస్తారు. దీపావళి రోజు ప్రత్యేకంగా మన ఆఫీసులలో కానీ కిరాణా కొట్టులో కానీ ఏ ఇతర వ్యాపార సంస్థలు వాళ్ళైనా కానీ ప్రతి ఒక్కరు కూడా దీపావళి రోజు అమావాస్య రోజు సాయం సంధ్యా సమయంలో ఈ యొక్క లక్ష్మీదేవి ఆరాధనను చేసుకుంటారు. అది ముఖ్యంగా. కానీ మన నార్త్ వాళ్ళందరూ కూడా ధనత్రయోదశి నుంచి మొదలుకొని 3 రోజుల పాటు వారి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్తారు. అఖండ దీపారాధన పెట్టుకొని 3 రోజుల పాటు ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పొచ్చు. స్వామి, అసలు ధనత్రయోదశి అంటే కేవలం బంగారం, వెండి, వాహనాలు ఇవి కొనడమేనా, లేక దాని వెనక ఏదైనా రహస్యం ఉందా? ధనత్రయోదశి అంటే ముఖ్యంగా మనకు లక్ష్మీమాతను పూజించడం. ఆ యొక్క అమ్మవారు ధనత్రయోదశి నుంచే లోకమంతా వ్యాపించింది అని చెప్పడం జరుగుతుంది. ఇంకా కొంతమంది ఏమంటారంటే లక్ష్మీదేవి జన్మతిథి కూడా అని అంటారు. అలాగే ఈ ముఖ్యంగా జన్మతిథి అనే దానికంటే కూడా లక్ష్మీదేవి పూర్తిగా అంటే ధనరూపకంగా వ్యాపించబడినటువంటి తిథిని ధనత్రయోదశి అని అంటారని చెప్పొచ్చమ్మా. కాబట్టి ధనత్రయోదశి రోజు బంగారము వెండి కొనుగోలని కాదమ్మా, ఏదైనా కానీ విజయాలు చేకూరడానికి, ఏదైనా మనం అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటివి మనము ఆ రోజు కొనొచ్చు అని చెప్పొచ్చమ్మా. బంగారం వెండి కొనలేని వాళ్ళు ఈ వస్తువులు కొనవచ్చు ఆ రోజు అని వాళ్ళ శక్తి కొలది ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయమ్మా. అలాంటి వస్తువులు మనకు ఇంట్లోకి మనము నిత్యము వాడుకలో ఉండేటటువంటివి వస్తువులు. అందులో మనకు ధాన్యానికి సంబంధించినవి, లేదా చక్కెరకు సంబంధించినటువంటి, బెల్లానికి సంబంధించినటువంటి వీటన్నిటిని కూడా మనం తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటే మనకు ఇంట్లో అనేది అభివృద్ధి చెందుతుందని కూడా చెప్పుకోవచ్చు. ధనత్రయోదశి రోజు ధన్వంతరి పూజ చేస్తాం. అసలు ఈ ధన్వంతరి అంటే ఎవరు? ఈ ధన్వంతరి పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? ధన్వంతరి అంటే పూర్వంలో మనకు డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఆ యొక్క ధన్వంతరి అంటే ఆయుర్వేదాలన్నిటికీ కూడా ఆయన అధిపతి అని చెప్తారు. కాబట్టి మన ఏ హాస్పిటల్స్లో అయినా కానీ సరే ధన్వంతరి పూజ చాలా ప్రత్యేకంగా చేస్తారు. హాస్పిటల్స్లలో వైద్యులందరూ ధన్వంతరి పూజ అంటే ప్రత్యేకంగా ఈ హాస్పిటల్స్లలో వైద్యులు వారందరూ కూడా ఈ యొక్క ధన్వంతరి పూజను ప్రత్యేకంగా చేసుకుంటారని చెప్పొచ్చు. లక్ష్మీదేవిని దీపావళి రోజు ఎలా పూజిస్తామో ఈ యొక్క ధన్వంతరిని మన ఆరోగ్యం ఏదైతే వ్యాపారస్తులు లక్ష్మీదేవిని పూజిస్తారో అలాగే ఇక్కడ వీళ్ళు ఎవరైతే వైద్యకర్తలు ఉంటారో వారందరూ కూడా ధన్వంతరిని పూజిస్తారని చెప్పొచ్చు. యమదీపం అంటే ఏమిటి? అసలు ఏ రోజు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి?
యమద్వీపం అనేది మనకు పూర్వం మనము ఏదైతే పితృపక్షాలలో మనము ఏదైతే పితృతర్పణాలు చేశామో ఆ పితృదేవతలందరూ కూడా మనము పెట్టినటువంటి భోజనానికై వారు వచ్చి మనను అది తీసుకొని మనను ఆశీర్వదించి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటటువంటి పితృదేవతలకు దారి చూపించే విధంగా ఈ యొక్క యమదీపాన్ని పెడతారని చెప్పొచ్చు. మూలకారకంగా వారికి దారి చూపుతుంది అని చెప్తారు. స్వర్గానికి వారికి దారి చూపించడానికి ఈ యమదీపం పెడతారు. ఈ యొక్క యమదీపం ఏదైతే ఉందమ్మా దక్షిణానికి ఆ యొక్క దీపాన్ని వెలుగుతున్నట్టుగా దక్షిణముఖంగా పెట్టి ఆ యొక్క దీపారాధన చేస్తారు. మామూలుగా మనం ఏ దీపారాధన చేసినా తూర్పు ఉత్తరంగా పెడతాం, కానీ ఈ యొక్క యమద్వీపం మాత్రము ఖచ్చితంగా దక్షిణ దిశగా వెలుగుతూ ఉండే విధంగా ఈ యొక్క యమదీపాన్ని వెలిగిస్తారు. ఇది మనకు దీపావళి పండుగకు ఒక రోజు ముందుగా చతుర్దశి రోజున ఈ యొక్క యమదీపాన్ని పెట్టి ఆ యొక్క పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి పొందే విధంగా వారికి దారిని చూపించే విధంగా ఈ యొక్క యమదీపం పెడతారని చెప్పొచ్చు. నరక చతుర్దశి రోజు అభ్యంగన స్నానం ఆచరిస్తారు కదా స్వామి. ఈ అభ్యంగన స్నానం ఆచరించడం వలన నరక బాధలు తొలగుతాయని అంటారు. మరి దీని వెనుకున్నటువంటి శాస్త్రీయ రహస్యం ఏదైనా ఉందా, లేకపోతే ఇది ఒక ఆరోగ్యకరమైన అంశంగా పరిగణించవచ్చు అంటారా? అయితే నరక చతుర్దశి అనేది మనకు ముఖ్యంగా పూర్వము నరకాసురుని వధించడానికై ఆ యొక్క ఏదైతే వృత్తాంతం ఉందో అప్పుడు ఆ నరకాసురుడు మానవులను చాలా హింసించేవాడు, చాలా ఇతి బాధలను పెట్టేవాడు. ఆ యొక్క బాధలన్నింటి నుంచి కూడా విముక్తి పొందగానే ఏదైతే విముక్తి పొందుతామో ఆ సమయంలో వాళ్ళందరూ కూడా అభ్యంగన స్నానం చేశారంట. అంటే ఎప్పుడైనా కానీ సరే ఇప్పుడున్నటువంటి స్థితులలో మనకు షాంపూలు సబ్బులు అవన్నీ ఏర్పడి అప్పట్లో అభ్యంగన స్నానం చేయాలి, తలంగ స్నానం చేయాలంటే ఒకరు సహాయం తీసుకొని వారి ఆధారంగా ఆ యొక్క మనము స్నానం అనేది చేసేవారు. ఇప్పుడు మరి ఆ విధంగా చేసేయాలంటే ఒక గృహంలో వారు సంతోషాలతో ఉండాలి. వారి గృహం అంతా కూడా సంతోషంగా ఉన్నప్పుడు అభ్యంగ స్నానాలు చేస్తారు, ఉత్సవాలు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటాం. కానీ ఆ నరకాసురుని వల్ల జనాలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయం నుండి విముక్తి పొందినాక ఆ రోజు అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనెతో వారు తలంటుకొని తర్వాత తలస్నానం అభ్యంగన స్నానం చేసుకుంటారు. అందుకే దీపావళికి ముందు నరక చతుర్దశి రోజు అందరూ కూడా ఖచ్చితంగా నువ్వుల నూనెతో తలకు పెట్టుకొని తర్వాత స్నానము చేయాలి అని చెప్పేసి శాస్త్రీయ వచనం అని చెప్పొచ్చు. అలా చేయడం వల్ల ఆరోగ్యము అభివృద్ధి చెందుతుంది అని కూడా చెప్తాను. స్వామి, దీపావళి లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలి, దాని నియమాలు ఏమిటి? దీపావళి లక్ష్మీ పూజ మనకు ఈ యొక్క దీపావళి రోజు లక్ష్మీ పూజను ఎక్కువగా వ్యాపారస్తులు చేస్తారు. మనం ఇంట్లో కూడా జరుపుకుంటవచ్చు, భక్తి శ్రద్ధలతో మనం ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవచ్చు. అయితే వ్యాపారస్తులు ఏం చేస్తారంటే మనము ఇల్లంతా శుభ్రం చేసుకొని ఏ పూజను చేసుకోవాలన్నా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఎలా చేసుకుంటామో అలాగే వ్యాపారస్తులు కూడా దీపావళి రోజు లక్ష్మీ పూజను చేయాలని వారు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఆ వ్యాపార స్థలాన్నంతా కూడా శుభ్రం చేసుకొని వాటితో పాటు వారు ఏం చేస్తారంటే ఆ యొక్క పండగ వాతావరణంగా పెయింటింగ్లు వేసుకోవడము, అన్ని సర్దుబాటులు చేసుకొని ఆ యొక్క లక్ష్మీ పూజను చేస్తారు. అది సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని నడుచుకొని భక్తి శ్రద్ధలతో దంపతియుక్తంగా ఆ యొక్క లక్ష్మీ పూజను చేస్తారని చెప్పొచ్చు. అక్కడ ముందుగా గణపతి, గౌరీ, నవగ్రహాల పూజ చేసుకొని తర్వాత లక్ష్మీదేవి ఆరాధన, కలశం పెట్టుకునేవారు కలశాన్ని పెట్టుకుంటారు, లేదా పటము పెట్టుకొని అక్కడ లక్ష్మీదేవిని ఆరాధన చేసుకుంటారు. అక్కడ పంతులు గారే ప్రత్యేకంగా ఉండాలి అనే ఉద్దేశం ఏం లేదు, నియమం లేదు. లేదా ఒక పటం పెట్టుకొని ఆ పటానికి ఒక పూలమాల వేసుకొని మనకు 2 దీపాలు వెలిగించుకొని భక్తి శ్రద్ధలతో 4 పండ్లు నైవేద్యం పెట్టుకొని మనకు తోచిన విధంగా ఇంత లక్ష్మీ అష్టోత్తరము, మహాలక్ష్మి అష్టకము వీటన్నిటిని కూడా చదివి ఆ అమ్మవారి దగ్గర మహానైవేద్యము, మహామంగళహారతి చేసుకున్న ఆ అమ్మవారి సంపూర్ణ కటాక్షం కలిగిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే దీపావళి రోజే ప్రత్యేకంగా కేదారేశ్వర స్వామి వారి వ్రతము చేసేవాళ్ళు ఉంటారు, సత్యనారాయణ స్వామి వ్రతము చేసేవాళ్ళు ఉంటారు, అలాగే వ్యాపారస్తులేమో లక్ష్మీ పూజను చేస్తారు. కాబట్టి ఈ విధంగా ఆ సమయాల్లో పురోహితుడు దొరకని సమయంలో వారికి తోచిన విధంగా భక్తి శ్రద్ధలతో వారు ఆ లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకొని వారు కలశ స్థాపన చేసుకొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే
అంతా శుభము జరుగుతుందని చెప్పచ్చు. మరి ప్రదోష కాలంలో చేస్తే మంచిదా, లేకపోతే ఈ అర్ధరాత్రి సమయంలో లక్ష్మీ పూజ చేస్తే మంచిదంటారా? అయితే అమ్మ ఈ యొక్క లక్ష్మీ పూజను మనము నార్త్ వాళ్ళు అంటారు ఏంటి, రాత్రంతా కూడా వారు పూజ చేస్తారు. ఏం చేస్తారంటే మొట్టమొదట లక్ష్మీదేవి ఆరాధనతో మొదలుకొని వారు హోమము, అలాగే భజన ఇత్యాదివన్నీ కూడా రాత్రంతా మేల్కూడుగా ఉండి వాళ్ళు చేస్తారు. కానీ మన సాంప్రదాయ ప్రకారంగా ముందుగా సాయం ప్రదోషకాలంలో మనము తులసి దగ్గర దీపారాధన చేసుకుంటాం. అలా తులసి దగ్గర దీపారాధన చేయగానే మనం ఈ యొక్క లక్ష్మీ పూజను చేసుకోవచ్చు, తప్పులేదమ్మా. అలా చేసుకున్నా కానీ అమ్మవారి సంపూర్ణ కటాక్షం లభిస్తుంది. ఇలాగే రాత్రి అర్ధరాత్రులలోనే చేయాలనేది ఏమీ లేదు. మనకు ఆ అమ్మవారి కటాక్షం, భక్తి శ్రద్ధ అనేది చాలా ముఖ్యము. భక్తి శ్రద్ధలతో మనం సాయం సంధ్యా సమయంలో చేసుకున్న ఆ అమ్మవారి సంధ్యా సమయము అనేది లక్ష్మీమాతకు చాలా ప్రత్యేకం. కాబట్టి తులసీదేవిని పూజించినా కానీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటారు. ఎందుకంటే తులసి కూడా లక్ష్మీ స్వరూపం. కాబట్టి సాయం సంధ్యా వేళలో తులసీదేవికి దీపారాధన, లక్ష్మీదేవి ఆరాధన రెండూ కూడా చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు. స్వామి, దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు కదా, మరి ఈ దీపావళి రోజు ఈ దీపాలు ఏ సమయంలో వెలిగించాలి? దీపావళి రోజు మనము సూర్యోదయాత్ పూర్వమే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో మొట్టమొదట దీపారాధన చేయాలి అని ఉంటుందమ్మ. అది మనము మొట్టమొదట దీపావళి రోజు ప్రారంభించుకొని కార్తీక మాసం అంతా కూడా పాటించవచ్చు. అలాగే సాయం సంధ్యా వేళలో అంటే మనకు సంధ్యా దీపారాధన అంటారు. కాబట్టి ఆ సాయం సంధ్యా వేళలో సూర్యుడు తగ్గి చంద్రుడు వచ్చే సమయాలలో అని చెప్పొచ్చమ్మా. వెన్నెల వెలిసే సమయాల్లో మనము ఈ యొక్క దీపారాధన చేయొచ్చు అని చెప్పొచ్చు. మరి ఈ సంవత్సరం మనం దీపావళి ఏ రోజు జరుపుకోవాలి? 20వ తారీఖు లేక 21వ తారీఖు? 20వ తారీఖు దీపావళి జరుపుకోవాలమ్మా. అమావాస్య తిథి మనకు దీపావళి పండుగకు మనకు నిదర్శనం. కాబట్టి అమావాస్య రాత్రిని పాటిస్తాం. రాత్రి అమావాస్య ఎప్పుడు ఉంటుందంటే 20వ తారీఖు సోమవారం రోజు రాత్రికి ఉంటుంది. కాబట్టి 20వ తారీఖు సాయంకాలము ఈ యొక్క దీపావళి పండుగను మనం నిర్వహించుకోవచ్చు. అయితే ఇది లక్ష్మీ పూజలు చేసుకునే వారందరూ కూడా దీపావళి సాయంకాలం చేసుకుంటారు. కాబట్టి లక్ష్మీ పూజను అందరూ కూడా ఆ రోజు సోమవారం జరుపుకోవాలి. అలాగే నోములు చేసుకునే వాళ్ళు ఉంటారు. కేదారేశ్వర స్వామి నోమును చేసే, సత్యనారాయణ స్వామి వ్రతము, కేదారేశ్వర స్వామి నోము, ఇవి చేసే వాళ్ళు ఉంటారు. అవి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 21వ తారీఖు మంగళవారం రోజు ప్రాతకాలము అమావాస్య ఉంటుంది. కాబట్టి ఆ అమావాస్య తిథి ఉంటుంది కాబట్టి ఆ రోజు చేసుకోవచ్చమ్మా. కాబట్టి ఆ యొక్క వ్రతము నోము చేసుకునే వాళ్ళేమో 21, అలాగే మనకు లక్ష్మీ పూజను చేసుకునే వాళ్ళేమో 20 సోమవారం రాత్రికి 2 చేసుకోవచ్చు. దీపావళి రోజు టపాసులు కాలుస్తారు కదా స్వామి, మరి దీపావళి టపాసులు కాల్చడం కేవలం ఆనందం కోసమేనా, లేదా దీని వెనక ఏదైనా ప్రయోజనం ఉందంటారా? అంటే ఇవి కాల్చడం వల్ల పర్యావరణానికి నష్టం అని తెలిసినప్పటికీ మనం దీపావళి టపాసులు కాలుస్తూ ఉంటాం. అసలు ఈ సాంప్రదాయం ఎలా వచ్చింది? అయితే దీపావళి అనేది ఏదైతే ఉందో మనము టపాసులు పేల్చడము పర్యావరణ నష్టం జరుగుతున్నా మనం ఈ యొక్క సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం. ముందుగా టపాసులు పేల్చడం అంటే పూర్వంలో ఈ టపాసుల తయారీ దేంతో చేసేవారమ్మా? గ్రంథకంతో చేసేవారు. అయితే అది ఏదైతే ఉందో ఆ గ్రంథకం ద్వారా మనకు ముందుగా చప్పుడు ఏదైతే ఈ టపాసులు పేలడం ఏదైతే చప్పుడు ఉందో ఆ చప్పుడు వల్ల కొన్ని క్రిమి కీటకాలు చనిపోయింది. తర్వాత ఆ యొక్క పేలినటువంటి ఆ ద్రవ పదార్థం ఏదైతే ఘన పదార్థం ఇవి ఉన్నాయో ఆ గంధకంతో పేలినది ఏదైతే ఉందో ఆ యొక్క గంధకం వలన అది వ్యాపించి ఏవైతే క్రిమి కీటకాలు ఉన్నాయో అవన్నీ కూడా మరణిస్తాయనే ఉద్దేశంతో ఈ యొక్క టపాసులు పేల్చేది. కానీ ఇప్పుడు ఇతర ఏవేవో కలిపేసి చేస్తున్నారు. కానీ ఆ గంధకంతో చేసిన వాటిని అలా చేయడం వల్ల ప్రకృతిపరమైనటువంటి ఏవైతే ఇప్పుడు మనకు మొన్నటి వరకు వర్షాలు తగ్గి ఇప్పుడు చలి ప్రారంభం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పర్యావరణ మార్పు ఏదైతే ఉన్నదో ఆ వాతావరణ మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు సమయంలో వీటిని చేయడం వల్ల ఆ క్రిమి కీటకాలన్నీ కూడా నశించి వాళ్ళకు ఎటువంటి రోగాలు రుగ్మార్తులు రాకుండా ఉంటాయని ఈ యొక్క టపాసులు పేల్చడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు రాను రాను వాటినే ఎక్కువ చేస్తున్నారు. కానీ ఈ యొక్క దీపావళి అంటేనే ఓన్లీ టపాసులు అన్నట్టుగా అయిపోయింది.
కానీ ఇక్కడ ముఖ్య ఉద్దేశం అలా అయితే, రెండో ఉద్దేశం ఏంటంటే దీపారాధన. నువ్వుల నూనెతో చేసినటువంటి దీపారాధన చేస్తే అందులో ఉన్నటువంటి దీపము పొగ వల్ల మన యొక్క ఏమంటారు గొంతులో ఉన్నటువంటి ఆ పొగ అంతా కూడా వెళ్ళి మనకు గొంతుని సరిదిద్దుతుందని చెప్తారు. ఈ విధంగా మనకు ఆ ఆధారంగా ఈ యొక్క దీపావళిలో టపాసులు పేల్చడము, దీపారాధన చేయడము మనకు ఇంట్లో కాదు. దీపావళి రోజు చూడండి, మనము ఇల్లంతా కూడా దీపాలు వెలిగిస్తాం, ఇంటి ముందు వెలిగిస్తాం, ఆఖరికి పెరట్లో వెలిగిస్తాం. ఆఖరికి ఏం చేస్తారంటే కొంతమంది వారి పెంట కుప్ప అని అంటారు కదమ్మా, పెంట కుప్పలో కూడా లక్ష్మీదేవి నివసిస్తుంది అని చెప్పేసి అక్కడ కూడా ఒక దీపారాధన చేయడం జరుగుతుందని చెప్పచ్చు. వాటన్నిటిని ఆ దీపారాధనల పొగ అంతా కూడా మనకు ఆరోగ్యకరమైనటువంటి సైన్స్ పరంగా కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. స్వామి, బలిపాడ్యమి విశిష్టత ఏమిటి? అసలు బలిపాడ్యమి ఎందుకు జరుపుకుంటాం? బలిపాడ్యమి మనకు ఈ యొక్క పాడ్యమి కార్తీక మాసంలో వచ్చేటటువంటి మొదటి రోజును పాడ్యమి అని అంటాం. ఈ బలిపాడ్యమి రోజు ఏదైతే ఉందో బలి చక్రవర్తిని మనం ఒకసారి స్మరించుకోవడం జరుగుతుంది. ఎక్కడ ఆయన మన ఈ యొక్క రాజరికాన్ని పాలించిన వాళ్ళల్లో ఆయన మొట్టమొదటి వారు ఆ యొక్క చక్రవర్తి అని అంటాం. ఆయన ఏంటంటే మనకు ఒక శ్రీ మహావిష్ణువునికి తాను ఈ యొక్క భూలోకాన్నంతా కూడా తాను అర్పించినవాడు. కాబట్టి ఆయనను ఆ రోజు స్మరించుకోవడం వల్ల, ఆయనను ఒకసారి ఆ రోజు పూజించడం వల్ల మనకందరికీ కూడా ఆ యొక్క భూమాత యొక్క అనుగ్రహం లభిస్తుంది అని చెప్పొచ్చమ్మా. అందుకనే ఆ రోజు ప్రత్యేకంగా ఆ యొక్క బలి చక్రవర్తిని మనం స్మరించుకుంటామని చెప్పొచ్చు. మరి భగ్నీహస్త భోజనం అంటే ఏమిటి? అంటే ఒక సోదరి చేతి భోజనం అకాల మృత్యు దోషాన్ని తొలగిస్తుందంటారా? ఖచ్చితంగా అమ్మ. ఈ యొక్క మనము రాఖీ పండుగ జరుపుకుంటాం. అది అంత ప్రచారణగాంచిందంటే అంత ప్రచారం. మన భారతదేశం అనే కాదు, ప్రతి ఒక్క దేశంలో ఈ యొక్క రాఖీ పండుగను జరుపుకుంటాం. కానీ ఈ యొక్క భగినీహస్త భోజనము దానికంటే కూడా ప్రత్యేకమని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్వంలో ఏం జరిగేదంటే ఇక్కడి నుండి అక్కడికి తన చెల్లెల్ని వివాహం, చెల్లెలు కానీ అక్క కానీ వివాహం జరిగిన తర్వాత తన ఇంటికి పంపించామనుకోండి, మళ్ళీ వెళ్ళి రావడం అనేది చాలా తక్కువగా అరుదుగా ఉండేది. కాబట్టి ఏం చేసేవారు, ఇలాంటి సమయాలలో ప్రత్యేకంగా ఒక రోజును పెట్టుకొని వెళ్ళొచ్చేవారు. అయితే ఇలా అనే కాకుండా పూర్వంలో యమి వచ్చేసి ఆ యొక్క యముడి యొక్క చెల్లెలు. ఆ యమి అమ్మవారు ఏం చేసిందంటే తన అన్నను ఎన్నోసార్లు తన ఇంటికి రమ్మని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది, కానీ తాను ఎప్పుడూ వెళ్ళడు. కానీ ఒక్కరోజు అనగా కార్తీక మాసంలో వచ్చేటటువంటి విధియ నాడు ఆ యొక్క యముడు వెళ్ళి ఆ యొక్క యమి దగ్గర భోజనం చేస్తాడు. అప్పుడు భోజనం చేసిన తర్వాత ఆ యముడు తన చెల్లెల్ని అడుగుతాడు, అమ్మ నాకు కడుపు నిండా రుచికరమైనటువంటి భోజనాన్ని పెట్టావు, నీకు సకల సౌభాగ్యాలు కలగాలని ఆశీర్వదిస్తూ నీకేమైనా వరము ఉంటే కోరుకోమమ్మా అని చెప్తారు. అయితే అప్పుడు ఆ అమ్మవారు ఏం చెప్తుందంటే, ఏం లేదు భ్రాత అంటే అన్నగారు నాకు ముఖ్యంగా నేను ఎలా మిమ్మల్ని అడగంగా మీరు వచ్చి ఇలా భోజనం చేశారో అలాగే ఎవరైనా కానీ సరే ఈ యొక్క దినమున ఎవరైతే వారి అక్క కానీ చెల్లెలు కానీ వారి దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తే వారందరికీ కూడా దీర్ఘ సుమంగళి యోగ్యతను, ఆయురారోగ్యాలను, అలాగే ఆ భోజనము పెట్టిన వారికి తిన్నవారికి ఇద్దరికి కూడా ఆయుష్ అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఆ అమ్మవారు వరం కోరుతారు. కాబట్టి ఆ యముడు ఎవరమ్మా? యముడు ఆయన కాలాన్ని నిర్ణయించేవాడు. యముడు కాలచక్రం అంతా కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. మరి అలాంటి యముణ్ణి ఆ యొక్క వరం కోరగానే ఆయన ఏమంటాడంటే, తథాస్తు అమ్మ, అలాగే ఈ యొక్క రోజుని భగినీహస్త భోజనంగా ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి, ఆయుష్ అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం జరుగుతుంది. అందుకనే ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చేటటువంటి విధియ నాడు ఖచ్చితంగా వారి దగ్గరలో ఉన్న వారైనా దూరంగా ఉన్నవారైనా ఖచ్చితంగా వారి అక్క కానీ చెల్లెలు కానీ దగ్గరికి వెళ్ళి భోజనం చేసి వారికి ఆయుష్ ఆరోగ్యము పొందే విధంగా చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. స్వామి, ఈ దీపావళి పండుగ రోజు బొమ్మల కొలువు చేసుకుంటారు కదా, మరి ఈ బొమ్మల కొలువు ఏ రోజు చేసుకోవాలి?
ఈ యొక్క బొమ్మల కొలువు అనేది ప్రాంతీయ భేదాల వాళ్ళు చాలామంది చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారమ్మా. ముఖ్యంగా తెలంగాణ పద్ధతిలో వాళ్ళైతే ఈ యొక్క దీపావళి నాడు బొమ్మల కొలువు అనేది నిర్వహించుకుంటారు. ఈ దీపావళి నాడు అంటే ధనత్రయోదశి నుంచి మొదలుకొని ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి ఈ 3 రోజులు నిర్వహించుకునే వాళ్ళు ఉంటారు. 3 రోజులుగా 5 పూజలుగా చేసుకుంటారు. తర్వాత కొంతమంది వారి సాంప్రదాయం, వారికి ఇంట్లో కుదరని వాళ్ళు ఉంటారు, లేదా సాంప్రదాయంగా పూర్వంలో ఒకరోజే చేసిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నరక చతుర్దశి రోజు సాయంకాలం పెట్టుకొని దీపావళి రోజు అంతా కూడా పొద్దున సాయంత్రం 3 పూజలుగా చేసి ఆ తర్వాత పాడ్యమి రోజు తీసేస్తారమ్మా. ఈ విధంగా 3 రోజులు కానీ 2 రోజులు కానీ ఈ యొక్క బొమ్మల కొలువును పెట్టుకొని అక్కడ గౌరీదేవి ఆరాధన చేసుకుంటారని చెప్పుకోవచ్చమ్మా. కాబట్టి ఇప్పుడు కూడా మనకు ఈ దీపావళికి కూడా త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఈ 3 రోజులు కూడా ఈ యొక్క బొమ్మల కొలువును నిర్వహించుకుంటే ఆ యొక్క లక్ష్మీదేవితో పాటు గౌరీమాత అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పు. ధన్యవాదాలు శ్రీనాథ్ స్వామి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి దీపావళి యొక్క విశిష్టతని, అలాగే ఈ 5 రోజుల పండుగ గురించి మా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. సంతోషం అమ్మ. అలాగే ఈ యొక్క దీపావళి కాంతులలో భక్తులందరూ కూడా వారి గృహాలలో దినదిన ప్రవర్ధమానంగా లక్ష్మీ కటాక్షము కలగాలి, వారు దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క అమ్మవారి సంపూర్ణ కటాక్షం కలగాలని కోరుకుంటున్నాను. చూసారు కదా, ఈ దీపావళి కేవలం పండుగ మాత్రమే కాదు, మీరు వెలిగించే ప్రతి దీపం మీ జీవితంలో ఒక కొత్త ఆశని, కొత్త ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు డివైన్. నేను మీ సుజాత.